పాక్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోబోతుందనే సంకేతాలు బలంగా కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని లాహోర్తో పాటు పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేసిందని, ఇస్లామాబాద్లోని ప్రధాని ఇంటికి సమీపంలో బాంబు దాడులు జరిగినట్లు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ నేవీ ఫుల్ టైం డ్యూటీ ఎక్కినట్లు కనిపిస్తోంది. తమ దేశంలోని పర్యాటకులపై దాడి చేశారనే కారణంతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేస్తే తమ అమాయకులైన అమరవీరులపై దాడి చేశారని పాక్ తుత్తర పనికి తెరలేపింది. ఇందులో భాగంగా భారత్పై అటు నియంత్రణ రేఖ, ఇటు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా దాడులకు ప్రయత్నించింది. భారత్ తిప్పికొట్టింది. ఈ సమయంలో తాజాగా పాకిస్తాన్లోని కరాచీ ఓడరేవును భారత్ లక్ష్యంగా చేసుకుని సైనిక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి దక్షిణ పాకిస్తాన్ నగరమైన కరాచీలోని ఓడరేవును లక్ష్యంగా చేసుకుని భారత్ నేవీ బాంబుల వర్షం కురిపించిందంటున్నారు. ఈ మేరకు పలు నివేదికలు తెరపైకొస్తున్నాయి. ప్రాథమిక మీడియా నివేదికల ప్రకారం కరాచీ ఓడరేవు ప్రాంతం సమీపంలో పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత నావికాదళం పాక్లోని కీలక నావికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల తీర ప్రాంతంలో పాక్కు గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. పైగా ఇక్కడే పాకిస్తాన్ ఇంధన నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. డిసెంబర్ 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో భారత నావికాదళం పాకిస్తాన్లోని కీలక ఓడరేవు నగరమైన కరాచీలో 2 సాహసోపేతమైన చరిత్రలో నిలిచిపోయే దాడులు చేసింది. అందులో ఒకదాని పేరు ఆపరేషన్ ట్రైడెంట్ కాగా రెండో దాని పేరు ఆపరేషన్ పైథాన్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కరాచీపై ఇండియన్ నేవీ గాలి తగిలింది. ఈ దాడి 1971 డిసెంబర్ 4న జరిగింది. ఇందులో ఐఎన్ఎస్ నిపత్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్ అనే క్షిపణి నౌకలను ఉపయోగించి 2 జలంతర్గామి కార్వెట్లతో కూడిన ఆకస్మిక దాడిని ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాకిస్తానీ డిస్ట్రాయర్లు మునిగిపోయాయి. ఇదే సమయంలో కరాచీ చమురు నిల్వ సౌకర్యం తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ దాడితో వ్యాపించిన పేలుళ్లు, మంటలు సుమారు కొన్ని మైళ్ల వరకు కనిపించాయి. అయితే ఈ భీకర దాడిలో భారత్కు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఆపరేషన్ జ్ఞాపకార్థమే డిసెంబర్ 4ను భారత నౌకాదళం దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆపరేషన్ పతాన్. ఈ దాడి ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన 4 రోజులకు అంటే 1971 డిసెంబర్ 8న జరిగింది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ వినాష్ 2 ఫ్రిగేట్లను ఉపయోగించి దాడి చేశారు. ఈ దాడిలో కరాచీ ఓడరేవు సమీపంలోని నౌకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ 2 దాడులతో యుద్ధం ముగిసే సమయానికి కరాచీ ఓడరేవు దాదాపు పనిచేయకుండా పోయింది.